దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభ, గొప్ప దేవ, గొప్ప తండ్రి, నీకు వందనములు. ఈ సమయంలో మీ మాటలు బిడ్డలతో పంచుకోబోచుండగా ప్రభ, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నన్ను మీ నోటి బూరగా వాడుకునే నా ప్రభ, ఈ బిడ్డలతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి, వడ్డీకి ఇవ్వకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ వడ్డీకి ఇస్తూనే ఉన్నారు, వడ్డీకి తీసుకుంటూనే ఉన్నారు. మధ్యతరగతి కుటుంబములు ఎక్కువగా వడ్డీకి తీసుకుంటూ ఉంటారు, లేని కుటుంబాలు కూడా వడ్డీకి తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ వడ్డీని మామూలు సామాన్యమైన ప్రజలు ఇవ్వడం కాదు, దేవుని యొక్క సేవ చేసే బిడ్డలే వడ్డీలకు ఇస్తున్నారు. అది తప్పు. దేవుని సేవ చేసే బిడ్డలే వడ్డీలకు ఇస్తున్నారు. వాక్యము కూడా ఉంది, లేవియా కాండము 25:37 ఉంది, నీ రూకలు వడ్డీకి ఇవ్వకూడదు అని తండ్రి అయిన దేవుడు సెలవిచ్చారు. మరి వారు బోధించొచ్చిన దేవుని మాటలే కదా, ఈ గ్రంథంలోతే కదా వారు బోధిస్తున్నారు. ఈ మాటలు వారు ఎప్పుడు చదవలేదా? వడ్డీకి ఇవ్వకూడదు అని వారు చదవలేదా? మరి చదివే ఉంటారు. ఎందుకు వాక్యాన్ని పక్కన పెట్టి ఆ విధముగా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళకి తెలియదా తీర్పు జరుగుతుంది అని, శిక్ష ఉంది అని వాళ్ళకు తెలియదా? దేవుని బిడ్డలకు తెలియదా? క్రైస్తవ్యంలోనే దేవుని వాక్యాన్ని బోధించేవారు ఈ విధముగా వడ్డీకి ఇస్తూ ఉంటే శిక్ష అని తెలియదా వారికి? కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మీరు ఇలాంటి పనులు చేయకూడదని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. నేను హెచ్చరించడం కాదు, ఆది కాలంలోనే దేవుడు హెచ్చరించాడు, నీ రూకలు వడ్డీకి ఇవ్వకూడదు అని. కాబట్టి మీరు వడ్డీకి ఇవ్వద్దు. సహాయము చేస్తే సహాయము చేయండి, అది విశ్వాసుల కష్టము. వారి కృతజ్ఞత కానుకల రూపంలో, మరి స్వేచ్ఛ అర్పణ రూపంలో, మరి దశమ భాగం రూపంలో వారు మీకు చెల్లిస్తూ ఉన్నారు. దాని గురించి వారికి మీరు దేవునికి మొరపెట్టాలి. వారు ఇచ్చినటువంటి ఆ కానుకల నిమిత్తము మీరు ప్రార్థన చేయాలి, వారిని ఆశీర్వదించలాగా. అంతేకాకుండా వారి కష్టం తీసుకొని మీ సొంత డబ్బుల్లాగా, మీరు కష్టపడితే వచ్చే డబ్బుల్లాగా మీరెందుకు వడ్డీలకు ఇస్తున్నారు? ఇవ్వకూడదు. ఇస్తే శిక్ష, అగ్నిగుండంలో పడిపోతారు మీరు. కాబట్టి దైవ సేవకులైనటువంటి మీరు ఇది హెచ్చరిక అనుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు మీతో మీకు దుఃఖము కలగటం లేదా? మీకు ఈ విధముగా చేస్తూ ఉంటే? వారి యొక్క రక్తాన్ని, వారి యొక్క కష్టాన్ని మీరు వడ్డీలకు ఇచ్చుకొని ఆ కష్టాన్ని మీరు అనుభవిస్తారనుకున్నావా? చాలా శిక్ష పడుతుంది. దేవుని బిడ్డలు, దేవునికి ప్రజలకు మధ్యలో మీరు బోధించేవారు. సామాన్య ప్రజలు తప్పు చేస్తే మీరు గద్దించాలి, అయ్యా వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు, తీసుకునేవాడికి ఎంతో ఇచ్చేవాడికి కూడా అంతే శిక్ష ఉంది అని మీరు తెలియపరచాలి. అంతేకాకుండా వడ్డీకి మీరే ఇస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరు లెక్క చేస్తారండి? వీడు అని మాట్లాడతారు. వినిపించుకోవటం దేవుని యొక్క నిర్ణయం ప్రకారము, దేవుని సంకల్పం ఇవ్వడం తప్పు అని మీకు తెలియడం లేదా? ఒక తీర్పు, ఆ తీర్పులో మనం నిలబడాలి, అక్కడ దేవుడు అడుగుతాడు, జ్ఞానం మీకు లేదా? దయచేసి ఈ పద్ధతులు మానుకోండి. మిమ్మల్ని చూసి అన్యులు నవ్వుకుంటారు, హేళన చేసి మాట్లాడతారు. దేవుని బిడ్డలంట, దేవుని పాస్టర్ అంట ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఎగతాళిగా మాట్లాడతారు. ఇది హెచ్చరిక అనుకోండి, విన్నపము అనుకోండి. దేవుని నామంలో ఇది మీరు చేయకూడదని మీ అందరికి నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. ఆమేన్.